ప్రత్యేకంగా నేషనల్ స్పోర్ట్స్ డే ఇక్కడికి వచ్చిన ఇన్స్పైరింగ్ లీడర్ రాజేంద్రన్నకి, అదేవిధంగా మా శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఈ యొక్క అయినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారికి, మా పల్గుణ సార్కి, మా మల్లన్నకు, మాణిక్ రెడ్డి గారికి, అదేవిధంగా మా శ్రీనివాసరావు గారికి, చంద్రశేఖరరావు గారికి, మా రాధికా మేడంకి, శ్రేయకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్పోర్ట్స్ ప్రేమికులకు, స్పోర్ట్స్ మెన్లకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ కూడా స్పోర్ట్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు ఇవన్నీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ అంటే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి మనం పిల్లలకు స్పోర్ట్స్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తూ నన్ను ముందుకు నడిపి మొత్తం ఈ విధంగా చేయించిన ఘనత అంతా మరి లక్ష్మణ్ రెడ్డి మా నాన్నగారికి చెందుతున్నానని తెలియజేస్తున్నాను. నాన్నగారి మీద ప్రేమతో ఈ యొక్క ఇండోర్ స్టేడియం బహుశా ఎక్కడ కూడా ఇండోర్ స్టేడియంస్ ఇలా ఈ విధంగా ఉండవు. అదేవిధంగా క్రికెట్ గ్రౌండ్ కానీ, ఫుట్బాల్ గ్రౌండ్ కానీ ఈ విధంగా తీర్చిదిద్దరు. చాలా మటుకు కళాశాలల్లో లైట్ తీసుకొని వదిలేస్తారు. బట్ మా నాన్న ఎప్పుడు చెప్తారు, స్పోర్ట్స్ అంటే ఫిట్నెస్ ఉంటేనే, ఎవరికైనా ఫిట్ ఉంటేనే నువ్వు టెక్నాలజీలో గొప్ప కావచ్చు, లేకపోతే ఒక గొప్ప డాక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ స్పోర్ట్స్లో కానీ జనరల్గా కానీ ఫిట్గా ఉంటేనే ఏ పనన్నా చేయగలుగుతామని ఆయన ప్రతి సందర్భంలో ఇన్స్పైర్ చేస్తుంటారు. అన్న గొప్ప కాదన్న, మొన్న కూడా మేము వద్దంటున్నా, మేము ఈవెన్ ఇంట్లో అందరం కూడా బాయ్కట్ చేస్తాం మా నాన్నగారు యాక్టివిటీస్ని, వద్దు అని మా అమ్మ అయితే రోజు కొట్లాడుతుంది. మొన్న కృష్ణానది ఇక్కడి నుంచి అక్కడికి ఈదేశ్ వచ్చిండు ఈ వయసులో, అంటే అది థర్డ్ టైం అట్లా. ఒకసారి బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు సైక్లింగ్ చేసిండు. సో ఎంత వారిస్తున్నా, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, అన్నీ వచ్చినా లేదు, నేను బతుకున్నంత కాలం పిల్లలకు నేను ఇన్స్పైర్ చేయాలా, నా దగ్గర చదువుకునే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఒక ఫిట్నెస్ మీద దృష్టి సారించాలని ఆయన కోరికతోటి, ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి సందర్భంలో కూడా ఈ ఒలింపిక్ డే అన్నప్పుడు ప్రత్యేకంగా కాలు నొప్పులు ఉన్నా ఏదో ట్యాబ్లెట్ వేసుకొనైనా సరే ఆ పరిగెత్తి ఆ 5 కిలోమీటర్లు ఎల్బీ స్టేడియానికి పోయి ఆ టార్చ్ అక్కడ ఒలింపిక్ డే టార్చ్ అక్కడ ఇచ్చేసి వస్తారు. అదే కాకుండా ఇక్కడ చాలా అద్భుతమైన ఫెసిలిటీ కల్పించిండు ఆయన. అదే ఇన్స్పిరేషన్ తోటి ప్రతి ఇయర్లో ఒక 25 నుంచి 30 మంది ప్లేయర్లకి ఎంబీఏలో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, మన ఫిజియోథెరపీలో కావచ్చు, ఫ్రీగా ఆయన ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చి చదివిస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాంట్లో నిఖత్ జరీన్ అని మన బాక్సర్ గురించి వినిండొచ్చు. చాలామంది ఇక్కడ రంజీ ప్లేయర్లు కూడా ఉన్నారు. అదేవిధంగా బ్యాడ్మింటన్ ఈ యొక్క అకాడమీకి ఖేలో ఇండియా సర్టిఫికేషన్ కూడా ఉంది. వీటన్నిటి కూడా ఇన్స్పిరేషన్ మా నాన్నగారే అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇకపోతే రాజకీయంగా మా అందరికీ గురువు, రాజకీయంగా ఏ విధంగా మెసులుకోవాలా, రాజకీయంగా ఏ విధంగా మనం ప్రజల్లో ఉండాలా అనేది మేము ఈటెల రాజేందర్ అన్నతోటి ప్రతినిత్యం తెలుసుకుంటూ ముందుకెళ్తుంటాం. ఆయన ఇన్స్పిరేషన్ ఇవాళ అన్నిసార్లు గెలిచి మంత్రి పదవిని తీసుకున్నాక, ఇవాళ ఎంపీ అయినాక కూడా ప్రతి సందర్భంలో నాకు తెలిసి సుమారు ప్రతిరోజు 200 నుంచి 250 కిలోమీటర్లు ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలతోటి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన ప్రతిరోజు నిత్యం ప్రయాణిస్తుంటాడు. అంటే 250 కిలోమీటర్లు అంటే మన నడుములు పట్టుకుంటాయి, ఈ రోడ్ల మీద మెడలు పట్టుకుంటాయి, ఇవన్నీ అయితే కానీ ఆయన ఫిట్నెస్ కాపాడుకుంటూ ఇవాళ ప్రతినిత్యం ప్రజలలో తిరుగుతూ ఇవాళ ఉంటున్నందుకు నిజంగా మా అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అన్న. అదేవిధంగా మా ఫల్గుణ గారు ఫుట్బాల్కి ఎంతో పెద్ద గొప్పగా చేస్తున్నారు. అదే మా శ్రీధర్ రెడ్డి గారు రాజకీయంలో, ఇప్పుడు మీరు టీవీలలో చూస్తుంటారు కదా ప్రతి సందర్భంలో మా శ్రీధర్ అన్నని ఆయన మాట్లాడేటప్పుడు, అదేవిధంగా బాస్కెట్బాల్ అసోసియేషన్కి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇక మా మల్లన్న ఒక మంచి వ్యక్తి, అంటే నేను రాజకీయంలో ఎట్లుంటాడు అని అనుకుంటా ఎప్పుడు కూడా మా మల్లన్న చూసినప్పుడల్లా. ఒక మంచి వ్యక్తి రాజకీయంలో ఇన్నేళ్ళు ఉన్నాడు అంటే ఒకరిని ఏం రా అనంగా కూడా నేనైతే చూడలా, ఒకరిని బెదిరించేది కూడా నేను చూడలా. ఒక మంచితనంతో ముందుకెళ్తున్న మా మల్లన్నకు, ఇంకా మా యొక్క అకాడమిక్ పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.